ఇదే మా సామ్రాజ్యం. ఆ, ఇందులో మా తాతలు సామంతరాజులు శ్రీకృష్ణదేవరాయలకి దగ్గర విధేయులు. ఓ ఇదిగో ఇక్కడే మా వాళ్ళు సంచుల కొద్దీ వజ్రాలు అమ్మేవారు. నా ఇక్కడ 1000 మందికి పైగా వివాహాలు చేసేవాళ్ళు. ఆ, ఇక్కడే మా ముత్తాత బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టాడు. ఆ, ఇక్కడున్న భూములన్నీ మావే ఒకప్పుడు. కానీ మా తాత అందరికీ రాసిచ్చేశాడు. అయ్యో అదే సెటప్లకే. ఉహుం. దుర్మార్గుడు. చాలా గొప్ప వంశం అండి మీది. ఇప్పుడు మాకు ఈ మ్యాప్ ఆ 2 కత్తిలే మిగిలాయి అంతే. మంచి మ్యాచ్ ఉంటే చెప్పండి. తప్పకుండా చూస్తారుగా. ఏవండి, ఏంటే? 2 రూపాయలు బ్రూ ప్యాకెట్ తీసుకురండి. నా దగ్గర డబ్బులు లేవే. అయ్యో, నేను ఫోన్ పే చేస్తానులేండి. సరే నారాయణ, ఉమ్. ఇప్పుడే వస్తాను. సరే పోయిరే. బో బాబు, నీ కటౌట్కు దగ్గ మ్యాచ్ ఉంది. చెప్పాలంటే విజయనగర సామంతరాజు శ్రీ 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 దేవరాజు గారి మునిమనవరాలయ్యా. బ్రిటిషు వారిని తరిమి తరిమి కొట్టిన రాజరాజ పౌరుషానికే వారసురాలు. పేద ప్రజల రాబిన్ హుడ్ మన రఘురామరాజు కూతురు. ఆ అమ్మాయి పేరు రమప్రభ. ముద్దుగా చికిరీ అని పిలుస్తారు. మీ కటౌట్కు దగ్గ కంటెంట్ బాబు. ఆలోచించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవిడొస్తుందేంటి? అమ్మో. ఎవరిని రా చిక్రీ అంటున్నావు? నేనేమనలేదు తల్లి. అంటావా? చిక్రీ అంటావా? అయ్యో. ఇంకోసారి అంటావా? అమ్మా చెప్పు. రామా, వద్దమ్మా. అతి గుచ్చుకుంటుందే తల్లి. ఉర్రాయను ఓయేమో. అమ్మ రామా, మీరైనా వద్దమ్మా. చెప్పండమ్మా. వద్దు. చెప్పు. వద్దమ్మా. చెప్పు. ఆపు తల్లి. అంటావా? చెప్పు. ఇదెక్కడి పంచాయతీ నా నాయన? వద్దన్నానా? బ్రాహ్మణ హత్య మహాపాపం. అమ్ము. మళ్ళీ కాశీకి పోయి రావాలి. 1 నెల రోజుల వరకు అసలు ఫ్రీ బస్సే లేదు. వద్దమ్మా, ఏమో ఏమో. వదిలే. ఆ, నువ్వేంటే తల్లి ఇలా ఉన్నావు? నన్ను ఇడుసు, నేను పోతా. ఏమైంది? మీకు మీ అమ్మాయికో దండం బాబోయ్. అయ్యో, నన్ను వదిలేయండి మహాప్రభు. ఎందుకమ్మా అంత కోపం నీకు? ఏం సాధిస్తావు? ఇలా అయితే ఎలా పెళ్ళవుతుంది? చదువుందా అంటే 10th ఇంటరు కరోనాతో పాస్ అయ్యావు. డిగ్రీ బోనస్ మార్కులతో పాస్ అయ్యావు. ఇక్కడ సాఫ్ట్వేర్లకే దిక్కులేదు. మనం బీకామ్ కామ్గా ఉండాలి. వాడు నన్ను చిక్రీ అన్నాడు నాన్న. ఏమైందమ్మా? ఉన్నదే కదా అన్నాడు. నాన్న, చిత్తుపట్టల్లో ఉన్న పేరే స్థాయిని డిసైడ్ చేస్తాయంటే సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కాదు. నేను ఏ చేస్తాను నాన్న? ఆ, ఇక్కడ బీకాంకే దిక్కులేదు. సాఫ్ట్వేర్ కాదని ఏఐ నేర్చుకుంటదంట. అయినట్టే ఉంది. షాప్కెళ్ళి బియ్యం తీసుకురాపో. అమ్మా, నువ్వు కూడానా? 5th క్లాస్ చదివిన నువ్వు? చిన్న బతుకు.
ఒసేయ్ ఒకసారి మీ నాన్నకి కాల్ చేయి, పొద్దున్నుంచి మనిషి ఇంటికే రాలేదు. నా దాంట్లో బ్యాలెన్స్ లేదమ్మా. మొన్నే కదే 199 రూపాయలు రీఛార్జ్ చేశాను, అప్పుడే అయిపోయిందా? అది మొన్న కాదు, నెల క్రితం. అలా ఎలా అయిపోతుందే? నేను నీకు చెప్పలేనమ్మా. అయ్యో, ఒకప్పుడు 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే నేను 15 రోజులు వాడేదాన్నే. ఏంటో నీ ఖర్చులేంటో నువ్వేంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఛీ! రాత్రి బెట్టాడారా? అది అమౌంట్ వచ్చిందో లేదో చూడొకసారి. తెలీదు మావా. అయినా బెట్ మ్యాచ్లు ఎందుకు మావా? ఏ మాది రాజుల వంశంరా. బతికితే రాజులాగా బతకాలి. సర్లే మావా. సరే గాని లోపలికి రా, తినేసిపోదు. లేదు మావా, అమ్మ ఒక్కరితే ఉంటుంది, నీ వెళ్తా. సరే నీ ఇష్టం. చూసినాడు అమ్మా, ఆ కవర్లు తీసుకురా. తగిలిందా? రికార్డ్స్ రాసావా? నా రికార్డ్స్ రాసావా? రాయలేదా? సరే నేను వెళ్తున్నా, బాయ్. తీసుకో. అరే ఏంటే నీ బాధ? చెప్తాను కదా, నాకు తెలుస్తుంది. సారీ, మర్చిపోయా. డన్, అయిపోయింది. రేపటికి గనుక నా రికార్డ్స్ రాయలేదనుకో, డబ్బులు రిటర్న్ ఇస్తావు, అర్థమైందే? థ్యాంక్స్ బావా, నీ రికార్డ్స్ ఎప్పుడో రాసేసా. రేపు తీసుకొస్తానే. బాయ్. మచ్చా, ఇక్కడ టవర్ రావడం లేదు మచ్చా. అయితే వాట్సాప్ లో 2 పుల్లలు పంపిమంటావు మచ్చా? మచ్చా, ఆపుతావా నీ రామ్కామ్ జోకులు? ఇంకేం చేయమంటావు వై? నిన్న టైంకి రెడీ అయి ఉంటే ఢిల్లీ కంపెనీలో జాబ్ మాట్లాడింటే. మచ్చా వచ్చింది మచ్చా. ఎక్కడ దాకా మచ్చా? ల్యాప్టాప్ దాకా వచ్చింది మచ్చా. అయితే పట్టుకో మచ్చా, మళ్ళీ వెళ్ళిపోతుంది. మచ్చా మచ్చా పోయింది మచ్చా. ఇది ఎట్ట కాదు గానీ నువ్వు రేపు బయలుదేరి రారా. తప్పదా? తప్పదు, బిన్నే వచ్చేయి. సరేలే. ఏంటి బావా, అత్తింట్లోకి రాగానే అల్లుబిత్రి వేషాలు వేస్తున్నావు? నేనా? కాదా, వాళ్ళేదో మాట వరుసకి పిల్లనిస్తానంటే నువ్వింత కుస్తీ పడాలా? ఏం చేస్తాం, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కార్డులో పేరుంటే సరిపోతుందా? పక్కన ఏదో తోకుండాలిగా, ఏ సాఫ్ట్వేర్ అనో ఏ హార్డ్వేర్ అనో ఏదో ఒకటి ఉండాలిగా. ఏదో ఒకటి ఉంటేనే చేసుకుంటావా? అమ్మాయిలు అంత ఇన్నోసెంట్ గా ఏం లేరు. మరి ఎలా ఉన్నారు? ఏమో నాకేం తెలుసు. అదేదో నన్నే చేసుకోవచ్చుగా, నాకు ఇంత బాధ ఉండేది కాదు. అవును బావా, నువ్వు నీ పెళ్ళాన్ని ఎలా చూసుకుంటావు? నా పెళ్ళన్నా నాకు దగ్గరగా, ట్యాంక్ దూరంగా,
ప్రెషర్ కుక్కర్కి ఇంకా దూరంగా చూసుకుంటాను. భయం పుట్టించేదెవరు? మేము. ఆహా, బానే. సర్లే. సరే, గొడవైతే? గొడవ అయితే ఏముంది, నాలుగు మంచి మాటలు చెప్పి ఒప్పిస్తా, నెమ్మదిగా కూల్ చేస్తా. హ్మ్, ఏంటో అవి. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా వస్తాయి? సడన్ గా అడిగితే రావు. ఆ అమ్మాయి నేనే ఊహించుకొని ఆ. నాకే చెప్పు. హ్మ్? హ్మ్. ఏంటి ఎగ్జైట్ అవుతున్నావు? మన ఇద్దరు గొడవ అయింది. నువ్వు వంటగదిలో వంట చేస్తూ ఉన్నావు. నీ మెల్లగా దగ్గరికి వచ్చి, ఇంట్లో గ్యాస్ లేదు, నీ క్యూట్నెస్కి తిరగలేదు, చెట్టుకుంది కొమ్మ, నువ్వే నా బంగారు బొమ్మ, పొద్దున్నే అందరూ చేస్తారు బ్రష్, ఈ జీవితాన్ని నువ్వే నా క్రష్. మీ అమ్మ కోపం వస్తే తిరగేస్తుంది చీపురి, నువ్వే నా ఊపిరి. పాలతో చేస్తారు వెన్న, నువ్వే నా బుజ్జి కన్నా. మళ్ళీ కాల్ చేస్తా. కాల్ చేస్తే విజయవాడలో నన్ను ఇదేనా విజయవాడ అంటే? అదే వెళ్తున్నా. మ్మ్. అరే మామ, ఏంటి మామ ఇది? రేయ్ నువ్వు ఆగరా. రేయ్, మామ వాడికి చూడు ఇవ్వాల్సిన అమౌంట్ వాడికి ఇచ్చేసాయి, లేదంటే బండి అయినా వదిలేసేళ్ళు. కాదంటే మాత్రం బాగొచ్చి చెప్తున్నా. కూల్ మామ, ఇస్తా అన్నా కదా. రేయ్, ఎవడరా నీకు మామ? టైం లేదు, డబ్బా బండా, తొందరగా తెలుసు. ఒక్క నిమిషం మామ. ఎవడరా నీకు మామ? ఫోన్ చేయి. హా బేబీ, ఒక్క 2000 సెట్ చేయవా? మమ్మీని క్లినిక్ తీసుకుపోవాలి, కొంచెం అర్జెంట్ బేబీ. థ్యాంక్ యూ. వచ్చేస్తుంది మామ సెట్. మనం అంటే పిచ్చ లాయక్. చెప్పు, నేను బయట బిజీగా ఉన్నాను. ఆ చెప్పేంటి? బావా, నాకు ఒక 2000 ఇవ్వా, నేను నీకు మళ్ళీ ఇస్తా. సరే. మామ, రమా మీ మరదల్ నాకు ఎప్పుడు చెప్పలే మామ. రమా, రమా ఎక్కడున్నావే? సరే రమా. ఏమైంది బావా, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు శివ తెలుసా? హా, ఆ చప్రి చెత్తన కొడుకులతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే? ఏమైంది బావా? నువ్వు నన్ను అర్జెంట్గా అమౌంట్ అడిగింది వాడికి ఇవ్వడానికే కదా? ఆ, వాళ్ళ అమ్మకి బాలేదంటేను. తొక్కేం కాదు. వాడి జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి. ఒక మనిషి క్యారెక్టర్ ఏంటో వాడి చుట్టూ ఉండే మనుషుల్ని చూసి చెప్పచ్చు. నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతున్నావా, లేక నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావని అనుకోలేదు బావా. హే, ఇవన్నీ కాదు, ముందా ఫోన్ ఇవ్వు. వాడి నెంబర్ డిలీట్ చేస్తా. అడిగింది అడిగినట్టే ఇస్తుంటే జీవితం విలువ తెలియట్లేదు. రీల్స్లో రికార్డింగ్ డ్యాన్స్లు, చాటింగ్లు, ముష్టి బెస్టీలతో ఫ్రెండ్షిప్లు. క్యారెక్టర్ అనేది పెంపకంలో, నడిచే ప్రవర్తనలో ఉంటుంది. అయినా నిన్ను కాదు,
ముందు మావయ్య అనాలి నీకు ఇలా స్వేచ్ఛ ఇచ్చి పెంచినందుకు. నువ్వు ఆ నంబర్ డిలీట్ చేస్తే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్లే. క్యారెక్టర్ అనేది మనుషుల్లో కాదు, నమ్మే నమ్మకంలో ఉంటుంది. ప్రేమ అనేది మన ఎదుటి వాళ్ళకిచ్చే గౌరవంలో ఉంటుంది. నేనేంటో నాకు తెలుసు బావా, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. హోటల్ కూలిన రాజ్యాలు పోయినా ఈ గుండెల్లో ఒక్కరంటూ ఉంటారు. వాళ్ళే మన వాళ్ళు, మన సొంత వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు లేరు. అరకరం అమ్మైనా సరే ఆత్మగౌరవంతోనే బతుకుతానే తప్ప నీ ముఖం కూడా చూడు. పిన్ని బాబాయ్ ఎక్కడా? పొద్దుననగా బయటికెళ్ళాడు నాన్న, ఇంకా రాలేదు. మ్మ్హ్మ్. అవునా పిన్ని? అవును నాన్న. ఇదిగో పిన్ని, రమ మా నాన్నకి డబ్బులు మొత్తం ఇచ్చేసింది. ఇంక నుంచి బాబాయ్ని ఏం అనకండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంట నాయనా. ఇదంతా మా తలరాత, అది అక్కడ పెట్టెళ్ళు. పిన్ని, ఆడపిల్ల ఒప్పు చేసినా తప్పు చేసినా అదంతా ఇంట్లో వాళ్ళ వల్లే జరుగుతుంది. రమాని అర్థం చేసుకుని పిన్ని, ఇంకా మీ ఇష్టం. నా మదిని మందిరమై, నా మదిని మందిరమై నువ్వే దేవతవై, నా మదిని మందిరమై నువ్వే దేవతవై. ఆ పక్క జొన్న తోట ఈ పక్క జొన్న తోట మధ్యలో బండబాట, బండబాటలో బంగ్లా కట్టే గుళ్ళకు నువ్వు రాయే. ఆ పక్క జొన్న తోట ఈ పక్క జొన్న తోట. హాయ్ బేబీ. బాయ్ బేబీ. ఏంది మే ఫోన్లో కూడా సరసమా? నీ సావురా, నీ సావు. ఈరోజు వస్తానా నన్ను? ఆఫీస్ ఉండదు కదా మే. నువ్వు ఇంకా జాబ్ మానలేదా? ఇప్పుడు జాబ్ మానేయాలంటే ఎట్లా బేబీ? కొంచెం టైం కావాలి మే. నువ్వు ఇలా అంటావని తెలిసే నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. రాలేదనుకో చెరువులో చేపలు కొద్దువా, ఊర్లో అమ్మాయిలు కరువా. అట్లాగే అబ్బాయిలు కూడా కుప్పల కొద్దీ నాకు ఉంటారు. బాయ్. రే అయిందా? కోస్తాండా. రే ఆ నా బీర్ ఎక్కడరా? నీ బీర్ ఎక్కడుందో నాకేం తెలుసురా? నీ అబ్బా. రేయ్ రాబే తొందరగా, చాలా ఆడించింది. వస్తనా?
రేయ్ నీకు నా ఫీలింగ్స్ అర్థం కావా? ఏ ఫీలింగ్స్? నా లవ్ ఫీలింగ్స్. ప్రాబ్లం ఏంటి? మా హెచ్ఆర్ ముండా దాంతో ప్రాబ్లం ఏంటి? నేను జాబ్ మానేస్తే కేసు పెడతా అంటుంది. దానికి హక్కు ఎవడిచ్చాడు? ఆ నీచుని నేనే మచ్చా. నువ్వెందుకు ఇచ్చావు? అదెందుకు తీసుకుంది? ఎంతకెవరా బిల్లి బిత్తిరిది? హాయ్, ఐఎమ్ సిమ్రాన్. ఐఎమ్ సంజయ్, చింతకాయలు సంజయ్. ఈ కంపెనీలో ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నావు? ముందు ముందు మీ కంపెనీ హై స్టేజ్కి వెళ్తుందని. ఓ, ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఇక్కడ అమ్మాయిలు బాగుంటారని బయట టాకు. ఓ, ఐ లైక్ యువర్ హానెస్టీనెస్. థ్యాంక్ యూ మేడం. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బేస్డ్లోనే ఒక కంపెనీ మేడం. 2000 చలేగా? 2000 సరిపోతాయా అడుగుతున్నారు. మేడం 2000 అంటే మరీ కష్టమైపోద్ది మేడం. हे, दिस कंपनी इज लाइक आवर फैमिली. आपको कितना चाहिए? आप बोलो. ఏంటి లెక్కేస్తాను లేదు. 2 lakhs. ओके डन. మేడం ఇట్స్ ట్రూ మేడం. यस. థ్యాంక్ యూ మేడం. काम करना आपका ड्यूटी, सैलरी देना हमारे ड्यूटी है. కానీ ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది. మాట మీద నిలబడాలి. మేడం మీరు నిల్చోండి చెప్తా. మాట మీద నిల్చోండి, తుక్కు ర్యాక్ కొట్టేస్తా. एक बार एग्रीमेंट में साइन किया तो अगर हम आपको कंपनी से निकाले तो इट्स ओके, बट अगर आप खुद से छोड़कर जाओगे तो आपकी सैलरी में से आधा पेमेंट देना होगा. ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేశాక ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళకూడదు. మేం పంపిస్తే తప్ప. అలానే కాదు కుదరదని వెళ్ళారనుకో, ఇప్పటివరకు మీరు తీసుకున్న శాలరీలో హాఫ్ రిఫండ్ చేయాల్సి వస్తుంది. ఏంటి అర్థమైందా? మేడం ఇంకొక లచ్చ పెంచచ్చా? ఆశకి అద్దుండాలి, ఆవిరయ్యేలా కాదు. ఓకే 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 మేడం, అగ్రిమెంట్ ఏదో తెచ్చేస్తే సంతకం పెట్టేసి సిన్సియర్గా నా పని నేను చేసుకుంటా. అగ్రిమెంట్ ఏంది మేడం? ఎంత ఉంది? అగ్రిమెంట్ కదా, అలానే ఉంటుంది. తుమ్ సైన్ కరో. పోతే అది చంపేస్తుంది, పోకపోతే ఇది చంపేస్తుంది. తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలిసి చేసి ఉంటావేమో, ఒకసారి ఆలోచించు. రేయ్ నువ్వు నిజం చెప్పు, చిన్నప్పుడు చిల్లర కోసం ముళ్ళతోండని చంపావు కదా? రే నా పాస్ట్ గురించి కాదురా, ఫ్యూచర్ గురించి చెప్పు.
రేయ్ మన గుంటూరు శేషాద్రి గారు లేరు, ఆ, ఆ. ఆయన్ని ఫాలో అవుదాం. ఇప్పుడు గుంటూరు అంటే కష్టమేమో మామా. రేయ్ నేను చెప్తుంది ఆయన మాటల్ని. ఓహో. రాహువు పట్టిన పట్టు ఒక్క సెకండ్, అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? గడియారంలో మూర్ఖుడు ముళ్ళును తిరగనీయకుంటే స్థిరాగమనం తలకిందులవుతుందా? మామా నువ్వు పెట్టరా బ్యాక్ డోర్లో అప్లికేషన్. మామా నువ్వు తగ్గద్రా, ఇప్పుడే అప్లికేషన్ వస్తా. కుమ్మై ఆ, అన్న ఇక్కడ ఆపండి. సెకండ్ మేడం, లొకేషన్ వచ్చింది. 490 రూపీస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏ నా 10 రూపీస్. ఫోన్పే నెంబర్ చెప్పండి, చేస్తా. 7846289289. అయింది. ఓకేనా? మీకు ఫ్రీ బస్ బొక్క తెలుసా? రే 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 నీ అబ్బ ఇంకోసారి కొంచెం మచ్చా ఏంట్రా సెట్టు ఏమైంది? 2 లక్షలు అనగానే ఇంటర్వ్యూ ఓకే చేయింది. వావ్ పదా దానికి ఇంకా దబిడి దిబిడే. ఓయ్ చిక్రే ఆ నిల్చుకోండి, రా లోపలికే. ఎలా వచ్చావు? ఊబర్కి. ఏయ్ నేను హైదరాబాద్లో లేను, ఇవాళే వచ్చాను. బావా ఆ? ఉం? ఇదిగో పూతరేకులు నీకిష్టమని అమ్మ పంపించింది. సరే ఒక నిమిషం నాకు మళ్ళీ కాల్ చేస్తాను. తీసుకో. ఆ రోజు గొడవ పడ్డప్పుడు అమౌంట్ తిరిగి ఇచ్చావు కదా, ఇప్పుడు ఇవి తింటే మళ్ళీ గొడవ పడ్డప్పుడు వీటి ఊసి తీసుకురావు కదా.
అనుకుంటే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కలుస్తున్నామంటే మన మధ్య ఏదైనా బంధమైనా ఉండాలి, లేక విడిపోవడానికి కారణమైనా ఉండాలి. ఇంకోసారి ఇలా మాట్లాడుకు బావా. ఏయ్, నేనేదో సరదాగా అన్నానే. చూడు మేకప్ ఎలా చెరిగిపోతుందో. నేనేం మేకప్ వేసుకోలేదు. మ్హూ. తింటావా? పర్లేదు తిను. మ్. సర్లే. హలో చెప్పరా. రాత్రి మళ్ళీ బెట్టింగ్ వేసాడు, మ్యాచ్ మళ్ళా పోయింది. మీ నాన్న వాళ్ళు నేనెందుకు పడాలి? నా వల్ల అవ్వదు. రమా, ఇక నీ ఇష్టం. ఇప్పటికైనా మీ నాన్నతో మాట్లాడు. నిన్నే జాయిన్ అయ్యానురా. మోస్ట్ 1 month అంతే, జాబ్ కొట్టేస్తాను. ఇంకెంతసేపు? జుట్టు ఒక్కటే అవ్వలేదు బావా. పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? నీకు జడేయడం కూడా వచ్చా? అదో పెద్ద ఆర్ట్. సరే మరి ట్రై చేయి. అవును బావా, నీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకా 456. నాకంటే ఒక్కటే మార్క్ ఎక్కువ వచ్చింది. దానికి నా అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నిన్ను ఏడిపిద్దామని. నన్ను సంపమింగద్దు మే. 2 రోజులు ఉండు మే. మా హెచ్ఆర్ తో కొన్ని బేరాలు ఉన్నాయి. అయిందా బావా? అయిపోయింది. రిబ్బన్ ఇక్కడ. అది రిబ్బన్ కాదు, రబ్బర్ సర్లే బావా. ఏదోటి అది ఇవ్వు. ఇందాక నీకే ఇచ్చినట్టు గుర్తు. నాకెక్కడిచ్చావు? జుట్టు బాల్కనీలో ఇప్పాను. ఓ బాల్కనీయా? పద. బావా 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 బావా. బావా 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 చెడా. బావా ఇట్రా. బావా. ఈడేంది? అది జడ అనుకున్నావా? ఎద్దు గట్టిని ముగుతాడు అనుకున్నావా? అట్ట కొంచెం తండావు.
నా రబ్బర్ బ్యాండ్ ఎటో పోయింది, కనిపించలేదు. అంట ఆ జడను పట్టుకుని గుర్రాన్ని తోలినట్టు తోలడం కాదు, నీ చేతికి ఉంది చూడు బాయ్. సారీ బా, చూసుకోలేదు. థ్యాంక్స్ ఏ. ఏడ్చావులే, ఎలా నువ్వు రా. అయిపోయింది. ఇదిగో చూసుకో, ఎలా ఉంది? కొంచెం వంకరగా ఉన్నట్టుంది బావా. పిచ్చి మొహమా, చందమా వంకరగా ఉంటేనే బాగుంటుంది. అంటే నేను చందమామలా ఉంటానంటున్నావా బావా? నేను చెప్పింది చందమామ గురించి, నీ గురించి కాదు. బావా మరి నేను నువ్వా? అన్నావుగా జడ వంకరగా అనేసి. బావా ఇంకా ఎంతసేపు రా రే? సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయా? ఫోన్లోనే ఉన్నాయి బావా. హైదరాబాద్ నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయే, గంగ తిరణాల్లో డెకరేషన్ బండిలాగా తయారైనావు. బావా రేయ్ ఆపు, నువ్వు బండి స్టార్ట్ చెయ్యి. బండిలో పెట్రోల్ ఇద్దరికే ఉండేది, మూడో మనిషికి లేదు. ఆ అమ్మిని ఫ్రీ బస్ ఎక్కి రమ్మని చెప్పు. బావా ఏంట్రా నువ్వు? వాడు అలానే అంటాడు, నువ్వు ఎక్కువ. చూసారా, ఇట్లాంటి కక్కుర్తనాయాల వల్లనే ఉచిత పథకాలన్నీ వృధా అవుతున్నాయి. నువ్వేం చెప్తున్నావు? ఎక్కా రేయ్ పదరా. పందినాయాల. ఇదేరా మన ఆఫీసు. ఫ్లాష్ మ్యాన్ అన్నా, హే, నువ్వేంటన్నా ఇక్కడ? ప్రతి ఆఫీస్ లో నీ ఎంట్రీ ఏంట్రా? అన్నా, ముందు కంపెనీలో నిన్ను తీసేశారు కదా, ఆ, ప్రతిసారి నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా పీకి పడేశారన్నా. మన బంధం అట్లాంటిదన్నా. సర్లేరా, ఆ. ఈసారి అలా జరగదులే. అన్నా అట్టనే జరగాల. ఆ, గా మేడం ఉంది కదా, ఆ, టార్చర్ పెట్టి చంపుతుందన్నా. అన్నా నీది బెండకాయ కూర కదా, ఆ బెండకాయ కూరతోని నన్ను బయటపడే అన్నా. పని చేయడం కష్టం గానీ ముంచేయడం ఆ. ఎంతసేపు చెప్పు. ఆ. గట్టిగా అనుకో, అయిపోద్ది. అలాగేనా అన్నా, నువ్వు వచ్చిన ఆనందంలో ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఒక ఎంట్రీ సాంగ్ ఇద్దామన్నా. ఎంట్రీ సాంగ్ అన్నా. ఓకే. Sanjay, you both come in my cabin. మేడం, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. क्या नाम है आपका? చందు. I want full name. రాజరాజా. Raja Raja. Oh, నో మేడం, రాజరాజ వీరభోగ వసంతరాయ. Raja Raja Veeraboga. నో మేడం, రాజరాజ వీరభోగ వసంతరాయ. రాజచోళ చోళ వీర 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 సింహ. Oh, wait. Is this your full name? सरनेम. मैं अभी स्टार्ट हुआ. యూ వాంట్? వద్దొద్దు, బాగా పని చేయగలవా? ఏం మాట్లాడుతున్నారండి? నేను పని చేయడం స్టార్ట్ చేస్తే మీ మేడం అక్కడ ఉండరు తెలుసా? అవునా మేడం, మొన్న మీకు 11 రూపాయలు రీఛార్జ్ చేసినా కదా, నాకు వెనక్కి ఇచ్చేయండి. రే 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 రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆవిడని ఎక్కడికో తీసుకెళ్దాం అంటున్నా. ఓ దట్టా, ఐ థింక్ వాటో వాటు. क्या बोल रहे? ఈయన నమ్ముకుంటే మన కంపెనీ పెత్తర హోగయా. సేనాధిపతి మహారాజా ఆగుము.
ఎక్కువ చేయనిచో ఆయనకి దొరికిపోదు. ఆయనకి తెలియవచ్చు. అలాగే మహారాజా. ఓకే మేడం, షెల్ వి లీవ్ నౌ? యా గో. సదా మీ సేవలు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేరా ఫైల్. చెప్పరా? నేనా? ఇప్పుడే మణికొండకు వచ్చా. ఈ బిల్డింగ్ లో ఒక అమ్మాయి గోరింటాకు ఆర్డర్ పెట్టిందిరా. ఇప్పుడే వచ్చేస్తా. రా 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 రా. ఎంతసేపా? ఈడవడు. సార్ మేడం లేరా సార్? మేడం ఏమే ఇడోడో పొడవ, సారీ బ్లాంకెట్ వచ్చాడు రా. మేడం నేనేం ఆర్డర్ చేయలేదే. ఏంటది? సార్ గోరింటాక ఆ. చిక్రీ ఆర్డర్ చేస్తుంటది. ఎంతైందన్నా? 100 రూపాయలు సార్. నా రేటు 50. సార్ అంటే నేను 50 ఇస్తాను, మిగతాది మా వాడు ఇస్తాడని చెప్తున్నా. ఓ అమ్మో. అన్నాడన్నా అయిపోయింది. ఓకే సార్, మంచి. మళ్ళీ వస్తారా? మీరు మళ్ళీ చేస్తారా? చేస్తూనే ఉంటాను. నేను డ్యూటీనే మానేస్తాను సార్. ఏ నేను ఏ ఏ బ్లాంకెట్ అబ్బాయి, ఏ బ్లాంకెట్ అబ్బాయి. సర్లే రారా. మేడం కాలంట మేడం. మేడం అవును రే, ఆ, నేను ఓమే అని పిలిస్తే నువ్వెందుకు వచ్చావురా? నువ్వు ఓమే అన్నావా? ఆ. నాకేంటి ఒరే అని వినిపించింది. ఒక నిమిషం ఆగు. నువ్వు ఒరేనా అన్నావు, అదే ఫిక్స్ అవ్వు. అయినా ఆర్డరు గోరింటాకు నాకెక్కడో కొడతాంది మచ్చా. బుజ్జి, రమా, రమా ఎక్కడున్నావు? వస్తే చిక్కరే. చచ్చావా? ఎందుకు అరుస్తావు? రే బక్కనాయలా, నీకెన్నిసార్లు చెప్పాను రా నన్ను అలా అనొద్దని? చెప్పిన్నా? కుక్క తోక దెబ్బ కట్టి తీసినా అది వంకరగానే ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన బుద్ధి మారదు. పాపవాడంతా ప్రేమగా బుజ్జి బుజ్జి రమా అంటే పలికావా? అదే నేను చిక్రీ అంటే చూడు పరిగెత్తుకుంటూ వచ్చావా? అది రే ఇంకోసారి అలా అన్నావనుకో. ఏడ్చావులే గాని ఏదో ఆకులు పెట్టావుగా, ఎంచుకో. ఆ వాకులు కాదు, గోరింటాకు. ఏదో ఒక ఆగు. నువ్వు ఆగు. నువ్వు లోపలికి వెళ్ళవే. ఏ చందుగా, ఇదంతా నీ ప్లానింగే కదరా? అంటే బర్త్డే అంటేను నాకు తెలుసు మామా, నీకు పెద్ద మరదలు పిచ్చి ఫ్యాంటసీ అని. నాకు కూడా తెలుసు మామ, నీకు బాగా అంటిల్ పిచ్చని. పదా పీపుల్, సో చలాకీగా ఈ రోజు మనమైతే మన ఇంట్లో ఉన్నామన్నమాట. నౌ వీఆర్ డూయింగ్ హెల్తీ. అమ్మ గోల ఏంది మే? గోరింటాకు పెట్టరా. గోరింటాగా? రేపు కలిసి ఇద్దరు ముగ్గులేద్దామా? ఎట్ట కనపడుతున్నాను మే నీ కంటిగా? నీకు జడేసి నా పిత్రేగాడు ఉంటాడు, వాడిని పెట్టమని పో. ఏయ్, పోయి వాడితో ఎందుకు పెట్టుకున్నావే? డ్రైనేజ్ వాసన భరించచ్చు కానీ వాడిని భరించలేదా? చూసినావా, అది మన రేంజ్. గోరింటాకు పెట్టాలంట, గోరింటాకు. ఎలా ఏయ్, ఏం చేస్తున్నావు? పైన కూర్చో. అయ్యో వద్దు బావా. ఏ డ్రెస్ పాడవుతుంది, పైన కూర్చో. సరే బావా. బావా ఫస్ట్ ఈ చేతికి పెట్టు. బావా నువ్వు నన్ను చిక్రీ అని పిలవడం ఎందుకు మానేసావు? నీకు నచ్చదు కదే. పర్లేదు బావా, నువ్వు నన్ను చిక్రీ అనే పిలువు. ఆ పేరులో నువ్వున్నావు, ఆ పేరు పెట్టిందే నువ్వు. నువ్వు నాతో లేకపోయినా ఆ పేరుంటుందిగా. అందరూ పిలిస్తే కోపడతావు. చిక్రీ అని నువ్వే పిలవాలి. అన్ని రేట్స్ నీకే ఉన్నాయి. నిజంగానా?
అయిపోయింది, కాల్ చూపి. అయ్యో వద్దు బావా, ఎందుకు? నీ డ్రెస్ పాడవుతుందని. ఏ పర్లేదు, నా మరదలేగా. ఇల్లతే. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. గోరింటాకు ఎర్రగా పండుద్దంటావా? పక్క పండిద్ది బావా. అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే నువ్వు మంచోడి బావా. ఈ టైంకి నువ్వు మా ఇంట్లో ఉండుంటే ఎంత బాగుండు. సరే, ఈ పండగకి వస్తాలే. నిజంగానా? వస్తానే, నీ మీద ఒట్టు. థ్యాంక్ యూ బావా. వస్తాను, నువ్వు చీర కట్టుకుంటా అంటేనే. ఆ రోజు నేను చీరలో చూసినప్పుడు ఎంత బాగున్నావే, అలానే ఉండొచ్చుగా. ఎప్పుడు చూడు చుడిదారులు, లంగా ఓనీలేనా? నా గురించి ఒక్కసారి చీర కట్టుకోవచ్చుగా. నీకోసం ముక్కు పొడుక్కున్నాను, రేపు పెట్టుకో. ఒరే చాలు నీ పర్ఫార్మెన్స్, పద పద పద. ఇన్నేరారా రే, యార్రా ఎమ్మె నీ డెకరేషన్ బండి మేచి. ఎలా ఉన్నాను బావా? బావా, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని నీ బండి మీద ఎక్కించుకోలేదా? నీకెలా తెలుసే? నాకన్నీ అలా తెలిసిపోతే అంతే. హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క అమ్మాయి కూడా పరిచయం లేదంటే ఈ విషయం నాకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది బావా. అంత లేదు, అయినా మన బండి ఎక్కాలంటే ఆ అమ్మాయికి ఒక రేంజ్ ఉండాలి. నిజం చెప్పు బావా, నువ్వు ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడలేదు కదా? నాకు కాబోయే పిల్ల ఎక్కడో గట్టిగా పూజలు చేస్తున్నట్టుంది, నేను ఎవరికి తగ్గకూడదని. పూజ కాదు, చేతబడి చేయాలి. అయినా మీరు ఇలా అమ్మాయిలతో గొడవలు పడుతుంటే ఎలా బావా? అమ్మాయిలు ఉసురు మంచిది కాదు. అప్పుడు మీరు ఇలా సింగిల్ గానే ఉండిపోవాల్సి వచ్చింది. ఆడవాళ్ళకి నా ఉండే దూసురు మాకున్నదా? నీ ఇష్టం బావా మరి. ఏంటి చింతపండు, ఏం ఆలోచిస్తున్నావు? చాలు రే, ఇప్పుడు అంత ఫాస్ట్ గా మంత్ అయిపోలేదు మామ. 4 ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తే ఈ మంత్ ఏంటి, ఇయరే హో జాయేగా. మేడం సారీ మేడం, మీరు అనుకోలేదు మేడం. సరే చందు ఎక్కడా? ఇంకా రాలేదా? 10 minutes లో వచ్చేస్తాడు మేడం. ఓకే, టెల్ హిమ్ టు కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం.
సార్ కాఫీ. సార్ మీరు ఈ కంపెనీ నుంచి వెళ్ళడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, చెప్పమంటారా? ఏంటో చెప్పు. ఈరోజు 10 కోట్ల ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది ఉంది కదా, మన చందు సార్కి హెచ్ఆర్ గారికి గొడవ పెడితే చాలు, ఈ విషయం సీఈఓకి తెలుస్తుంది, అప్పుడు జాబ్ నుంచి పీకేస్తారు. మీ వల్లే ప్రాబ్లం కదా. ఈరోజు కాఫీతో పాటు మంచి ఐడియా ఇచ్చావురా. నీకు ఏదో ఒకటి ఇవ్వాలరా. అవును, రోజు నీకు ఎంత ఇస్తాను రా? ఏమి ఇవ్వరు కదా సార్. ఈ రోజు కూడా ఏమి ఎంజాయ్. జీవితం. ఒరే బావా, ఇవాళ చాలా హ్యాపీరా. ఆల్మోస్ట్ తను ఓపెన్ అయిపోయింది. రేయ్, ఏమైందిరా అలా ఉన్నావు? హెచ్ఆర్ ఏమైనా ఉందా? అన్ని నన్ను కాదు మావా, నిన్ను. నన్నంటే నీకేమైందిరా? నీ బాధ నా బాధ కదా బావా. ఇప్పుడు చెప్పు, ఏముందది? ఆ పాపిష్టి మాటలు నా నోటితో నేను మాట్లాడలేను బావా, మాట్లాడలేను. రేయ్ చెప్పరా స్వామి. మరేమో నువ్వు 10 నిమిషాలు లేటుగా వస్తాన్నావా, ఆ మాట అమ్మతో చెప్పిన. ఇంగిలాకి లేరుకునేవని తీసుకొచ్చి జాబ్ లో జాయిన్ చేసావంది. కోళ్ళ పందాలు చూసినట్టు చూశారు మావా. రేయ్, ఎన్ని గుండెలు రా దానికి. చూద్దాం పదా. ఈ రోజు శనివారం నేను అట్లా పనులు చేయను. రే, నేను అంటుంది దాని టింకరింగ్ గురించి. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. పదా మావా, నువ్వు తగ్గదు మావా. నీకు ఎలివేషన్ ఇస్తా, వేసేయాలి దాన్ని. భీమా లక్ష్మీపతి. డోర్ ఉంది తీసుకుని రావటానికి, తన్నుకుని రావటానికి కాదు. నేను దంతా అరగంటకి అరసగంట లేట్గా వస్తే మమ్మల్ని నిన్నేసి మాటలంటారా? मैं क्या बोला? నీ హిందీ క్యాసెట్ 1వ తారీఖున రావాల్సిన సార్ 5వ తారీఖున వస్తే మేము ఏ రోజు అని అడిగామా? లేదే. టీలో బొద్దుకి వస్తే నాన్ వెజ్ అనుకుని తాగిస్తుంది తప్ప ఏ రోజు అని అడిగామా? లేదే. టైం ఎంతైనా సరే టైమింగ్ తో వర్క్ చేస్తాం. కంపెనీ హైక్ ఇవ్వకున్న, కంపెనీ లోలో ఉన్న, కంపెనీని హిట్ అవుతా నడిపిస్తాం. అలాంటిది మమ్మల్ని పట్టుకుని నిన్నేసి మాటలంటారా? ఏరా అడుక్కోవాల్సిన వాడు అరుస్తుంది. एग्रीमेंट के बारे में भूल गए क्या? లగస్ నువ్వు ఒక్క కేసేసి లోపు నేను 10 కేసులు బీగిలేసి వచ్చి కూర్చుంటా. ఆ తర్వాత నీకు రచ్చ రచ్చే. కీబోర్డ్ నొక్కే వేలు కత్తులవుతాయి, కళ్ళలోని చొరకత్తులా దూసుకుంటూ వస్తాయి. అమ్మాయివని కూడా చూడండి, అర్థమవుతుందా? అయినా మీరు ఇలా అమ్మాయిలతో గొడవలు పడుతుంటే ఎలా బావా? అమ్మాయిలు ఉసురు మంచిది కాదు. అప్పుడు మీరు ఇలా సింగిల్ గానే ఉండిపోవాల్సి వచ్చింది. అరే మావా, అదేంట్రా ఇంటర్నెట్ అయిపోయిన ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా అట్లా ఆగిపోయినావు? అందుకో అని వీడమ్మన్నాడు. నాకేం తెలుసు మేడం, ఐ సిన్సియర్ ఎంప్లాయీ నో మేడం. హెచ్ఆర్ రహే దేవతః అన్నారు పెద్దలు. యద్ హెచ్ఆర్ రక్షితః తద్ స్టాఫ్ రక్షితః. హెచ్ఆర్ రక్షితో రక్షితః అన్నారు. చూసారా మేడం, అది వీడికి తెలిసింది. దయచేసి ఇలాంటి ఏలుముద్దున్న కొడుకులను ఎంకరేజ్ చేయదు మేడం. నేను పద్ధతిగా పనిచేసుకోలేకపోతున్నాను మేడం. విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను వెళ్ళి డిసిప్లిన్ గా వర్క్ చేసుకుంటా. మే అందరు చెలు. ओके तुम जाओ. థ్యాంక్ యూ మేడం. మేడం మే भी चलता है. तुम नहीं जाओगे, तुम यहीं रुको. ఒరే దొంగడ పట్ట మేడం. పుల్లారావు, వీడికి ఇచ్చే వర్క్ ఎలా ఉండాలంటే హార్డ్ డిస్కులు ఫుల్ అయిపోవాలి, కళ్ళల్లోంచి రక్తంతో పాటు కంపెనీ కూడా పరిగెత్తాలి.
ఏ రామ్, ఏసీ పెంచవయ్యా, ఉడికిపోతున్నారు మనుషులు ఇక్కడ. చెప్పు. సరే నేను వస్తున్నా. ఇప్పుడే వచ్చారా ఇంటికి? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది బావా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు నువ్వు చెప్పకుండా యాటికి పోయినావుమే? చెప్పేలా తెలీదా? బాబాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నీకు కాల్ చేస్తేనేమో నువ్వు లిఫ్ట్ చేయలేదు. కోచింగ్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావు? కృష్ణ వాళ్ళ ఆఫీస్లో జాబ్ ఉందంటే వెళ్ళొచ్చా. నాకు జాబ్ కూడా వచ్చింది. మంత్లీ 30,000 శాలరీ. తనే దగ్గరుండి తీసుకెళ్లి మాట్లాడాడు. వాడితోనే వెళ్ళొచ్చుగా, ఎందుకొచ్చావు? నువ్వు ఆగురా, నేను మాట్లాడుతాను కదా, నువ్వు కాసేపు ఆగు. ఏంట్రా ఆగేది? తెలుస్తుందా దానికి? అయినా నిన్ను అనాలి, అసలు ఇక్కడ అది వద్దన్నాను. నువ్వే నన్ను ఒప్పించి మరీ ఇక్కడ పిలిపించావు. చూసావు కదా ఈరోజు ఏం జరిగిందో. అనవసరంగా కోచింగ్ 2 లక్షలు బొక్క. శాలరీ పడగానే ఇచ్చేస్తాను బావా. ఏంటి, డబ్బులు వెనక్కిస్తావా? ఏంటి, వెనక్కిస్తావా? డబ్బుతో కొలుస్తున్నావు నన్ను? అలా అన్నీ తిరిగి ఇవ్వాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి. ఎందుకురా? ఏయ్, ఎందుకంటే వింట్రా, ఇంత పెద్ద సిటీలో జాబ్ కొట్టాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? కోచింగ్లకు కట్టుకోలేక, తిండికి లేక, రెంట్లు కట్టుకోలేక నరక యాతన పడాలి. అవన్నీ తను పడకూడదని ఇంట్లో తెచ్చి పెట్టుకొని టైంకి ఫుడ్ పెట్టి కోచింగ్కి డబ్బు కట్టి రోజు దింపుతుంటే ఈరోజు ఏదో అల్లటప్ప జాబ్కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి తిరిగిస్తుందంట. మేడం, నేనేమన్నా పిచ్చోండా? సిటీకి రాగానే 4 వీధులు తెలియగానే ఎవరితో పడితే వాడితో బైక్ ఎక్కి తిరిగేదాకా వచ్చింది. ఇలా అయితే మన దగ్గర కష్టం. దానికి వేరే అబ్బాయిలు ఉంటారు. పద్ధతి మార్చుకుంటే బెటర్, లేదంటే చాలా కష్టం. నేనేం తప్పు చేయలేదు పద్ధతి మార్చుకోవడానికి. ఏంటి మరేంటిది? ఎవరితో పడితే వాడితో బైక్ ఎక్కమని ఎవడు చెప్పాడు? లేదా నువ్వే అనేసుకున్నావా? చాలు, ఈరోజు దాకా నేను చాలా బాగా చూసుకున్నాను. ఇలా అయితే రేపు ఏదైనా జరగరానిది జరిగితే మామయ్యకి సమాధానం చెప్పాల్సింది నేను. రేపే నువ్వు ఇంటికి వెళ్తున్నావు, రెడీగా ఉండు.
కటారుదాన్ని కదా, తెలవలే. రేపటి దాకెందుకు బావా, ఇప్పుడే వెళ్ళిపోతా. నాలాంటి దాని వల్ల నీకు మాట రాకూడదు బావా. ఎందుకు అట్లా చేసినావు? చూడు ఇప్పుడు అది ఎంత బాధపడుతుందో. కొంచెమైనా ఉండాలరా నీకు నీ మనసులో. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? రెంట్ వాడే కాదు, నేను కూడా కడుతున్నా. నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా అప్పుడే అలసైపోయానా? అభిమానంతో చిక్రి అని పిలిచేవాడివి, ఇప్పుడు రమ అని పేరు పెట్టి పిలుస్తున్నావు. పరిచయం అవసరం లేకుండా అడుగులేసావు. ముగింపే లేని కథగా ముగించావు. థ్యాంక్స్ బాబా. మనం మనుషులం, మనకి వాటికి చాలా తేడా ఉంటుంది. మనుషుల కన్నా ఇవే నయ్యం కదా, మాటలతో గాయం చెయ్యం. చెయ్యలేవు, ఎందుకంటే వాటికి మాటలు రావు. నువ్వు నైట్ బయటికి వెళ్ళావా, వెనకనే వాడు వచ్చాడు హాస్టల్ వరకు. మిమ్మల్ని ఇద్దరిని ఎత్తుక్కుంటూ నైట్ అంతా చీటీకులతో జాగారమే నాకు. అయినా ఏంది మే నాకు ఈ కర్మ? ఏంటి నైట్ నా కోసం నా వెనకాలొచ్చాడా? రావడం కాదు మే, అల్లాడిపోయినాడు పాపం. నాకు తెలుసు, పండగ మారిన మా బావగుండె ఒకప్పుడు నేను నిండుగా ప్రేమించింది. నా కంట్లో కన్నీళ్లు చూస్తే గుండెలు బండెలు కొండలైనా కరిగిపోతాయి. మరి రావచ్చు కదా మే, ఏంది ప్రాబ్లమా? నో, ఏమే? నన్ను రాత్రి వెళ్ళిపో అన్నాడు. అదే ప్లేస్ లో నేను ఉంటే బండగా చుట్టుకేవాడిని. టీకి కూడా డబ్బులు తినాడు, బైక్ కోసం దాచుకున్న డబ్బులంతా నీ కోచింగ్ పెట్టినాడు. చెప్పకుండా కోచింగ్ మానేస్తే ఫీల్ అవడా? బావా కోచింగ్ 2 hours, మిగతా టైంలో నేను జాబ్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడు కదా? కదా, నేను అదే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పేలోపు నల్లపిల్ల అడ్డం వచ్చిందే. కసిరేసాడ్రా. వాడికి మీరు ఎలాగో మీకు వాడు అలాగే, ఓవర్ థింకింగ్ గాడు. నువ్వు చీర కడితేనే హెచ్ఆర్కి ఇచ్చి పడేశాడు, అట్లాంటి నువ్వు పక్కనుంటే కంపెనీయే ఇచ్చేస్తాడు. అత్త సొమ్ము అల్లుడికి దానం. పదా. వద్దురా, మళ్ళీ తిడతాడు. ఉన్న ఈ జాబ్ కూడా పోతే సబ్బుల ముగినది కూడా ఒక జాబ్. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, నువ్వు అక్కడికి రావు. పర్లేదా? అక్కడ మీ బావే అన్ని, హెచ్ఆర్నే పీకేయగలడు. నీకు జాబ్ ఇప్పిలేడా? మీది మరదలు బావా ఫ్యాంటసీ. అయినా ఇవన్నీ తుప్పాసమే మీకు. పదాం పదా. ఓకే మేడం. ఓకే మేడం. నోటెడ్ మేడం.
ఏంట్రా గరానా మొగుడు క్యాసిట సీడీ సినిగిపోద్ది. అంటే పడిపోతుంటే పట్టుకున్నారా? పట్టుకోవడం కదరా, దాన్ని పైనుంచి తోసేయాలి. రేయ్, ఆడోళ్ళు అసలు మంచిది కాదురా. పద. చూడు పాపా, ఇది బ్యాక్ డోర్లో తీసుకునే కంపెనీ. ఇక్కడ జాబ్ చేయాలంటే మా చందు సార్ చేతుల్లో ఉంటుంది. జాబ్ కావాలంటే ఒకటి అమౌంట్ అయినా కట్టాలి, లేదా టాలెంట్ అయినా చూపించాలి. పాపా, టాలెంట్ అంటే అది కాదు, అది నీకు ఓకే అంటే సైన్ చేయొచ్చు. ఓయ్ పాపా, ఈ దునియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకో పాపా. వచ్చేస్తామే. ఎప్పుడు ఇలాగే ప్రేమగా అదేంటి మాట్లాడుతా. బావా, అమౌంట్ కడితేనే జాబ్ ఇస్తా అంటున్నారు. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. మేయ్, నువ్వు ఫస్ట్ సక్రమంగా కోచింగ్ పో. జాబ్ గత వాడు చూసుకుంటాడు. ఎంతో మందికి జాబ్ ఇప్పించినాడు. బ్లడ్ మరదలువే, నీకు ఆ మాత్రం చేయలేడా? ఆ టీఎల్ గాడు పెంట పెంట చేశాడన్నా. ఆ. ఆ. చందు, చందు, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏంటి ఏ చందు, పాగల్ హో గయా క్యా? ఎవరైనా కొడతావా? ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతా. ముజే మారోగే క్యా? ఉమ్. ఆఫీస్ గేట్ కూడా దాటనివ్వను. నాకు కావాల్సింది కూడా అదే. దీనికి కొంచెం పెట్రోల్ పోద్దాం. తన్నుకుంటూ మరీ వస్తాడు. ఏ తమిళ్ సే బాత్ కరో. వీడు వెళ్ళాక నీకు ఉందిరా. నాకు ఆల్రెడీ ఉంది. కృష్ణుడు లేని చోట అర్జునుడు ఉండడు, అర్జునుడు లేని చోట కృష్ణుడు ఉండడు. మా బావ లేని చోట నేను ఉండను, ఉండలేను. ఏం బావా? నువ్వు ఈ ఆఫీస్ ఎలా దాటుతావో నేను చూస్తా. డీజే కొట్టుకుంటూ మరీ వెళ్తాడు. బాగున్నావే, రంగు మార్చిన ఫారం కోళ్ళ మంచి దిట్టంగా ఉన్నావు. నేనెవరో తెలుసా? కాకినాడ కాకిడేగా. తరుముతూ కాదు, తురుముతూ పోతాను ఎక్క. मैं भी देखती हूँ तुम दोनों को कौन जॉब में रखता है. చూడు పాప, 100 కోటి కంపెనీల్లో నీదో బోడి కంపెనీ. నువ్వు ఎవడో చెప్పుకుంటూ చెప్పుకో, మాకేం పర్లేదు. నువ్వు రారా, ఇక్కడ ఎవడొడ్డొస్తాడో మనం చూద్దాం. వస్తా. హలో బాబాయ్, ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు. పోయింది మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. వేసేద్దామా? ఇలా అనిపించే బెట్టు వేస్తున్నాను, వస్తుందా? జోదంలో పెట్టిన దాని గురించి వెతుక్కుంటూ పోతే సర్వం కోల్పోతాం. నేను కోల్పోయింది చాలురా. నా కార్డు తీసుకెళ్ళి టికెట్ బుక్ చేయి. అలాగే సంజయ్ కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళు. మచ్చా, నువ్వు నా గుండెకాయ రా. చాలే, పదరా. ఇక ₹1 కూడా నేను పెట్టను. మామా, ఎప్పుడు వచ్చిరే? ఇప్పుడే వచ్చి తిన అబ్బాయి గారు. నువ్వేం మారలేదు బాబాయ్. మార్పు చెందినవాడే మనిషి. ఏంటి మామా ఇంత సడన్ గా? మొన్న నీకు ఒక ఫోటో పెట్టా. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారా? అమ్మాయిని ఇస్తున్నాం కదా, అన్నీ చూసి ఇవ్వాలిగా. అదేంటి బాబాయ్? చందూర్ రేయ్, నువ్వు ముందే టికెట్స్ బుక్ చేసుకో, ఫుల్ అవుతాయి. నాకు కూడా చేయరా. అదేంటి మామ అప్పుడే? ఊళ్ళో పనులున్నాయిరా. చేపల చెరువు
మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అరే నువ్వు వెళ్ళి టికెట్స్ బుక్ చేయరా. అలాగే బాబాయ్. రమా ఎక్కడ్రా? వస్తుంటుంది మామ. సర్లే వస్తుందిలేరా, కంగారు పడుకో. రే మచ్చా, ఈ ప్యాంట్ నేను తీసుకోబోతున్నా, నీకేమన్నా కావాలా? ఒరేయ్, ఏమిటి నాయాలరా నువ్వు? ప్యాంటు కోసం ఏడాలనా? రై ఆపరాని జోక్లు. ఇవన్నీ చూస్తుంటే రమ నాకు దూరం అయ్యేటట్టుందిరా. అరే మామ, నీకెంత ఫీలింగ్ ఉందని నాకు తెలియలేదురా. అరే నీకు తెలియదురా, నువ్వు కనబడితే పెళ్లి పీటల మీద నుంచి లేచి వస్తుందిరా. నువ్వంటే పిచ్చిరా దానికే. ఒరేయ్, నువ్వు దాన్ని హట్ చేయొద్దు. నువ్వు ఫోన్ చేయి, పరిగెత్తుకుంటా వస్తుంది. ఏదో ఒకటి తేలగొట్టేరా ఈరోజే. సరే నేను వస్తా. ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదమ్మా? నాన్న, బావ తప్పేం లేదు, నా వల్లే. నేనంటున్నది మీ గొడవల గురించి కాదు, మీకెప్పుడు ఉండేదే కదా. ల్యాండ్ అప్పుని నువ్వెందుకు కట్టావమ్మా? దాని గురించి ఇప్పుడు ఎందుకు నాన్న? కన్నవాళ్ళు వాళ్ళ కోరికల్ని చంపుకుని కష్టపడుతుంటారు, కానీ నా బిడ్డ కన్నవాళ్ళ కోరికల కోసం తన కోరికల్ని చంపుకుని కష్టపడుతుంది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి తల్లి? నాకు జన్మనిచ్చారు కదా నాన్న, అది చాలు. నాన్న, నాకు ఇవన్నీ నచ్చి ఆపేయండి. ఈ అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తాడా? కానీ పెళ్ళయ్యాక మానేస్తాడు, బిజినెస్ చేస్తాడంట. సూపర్ నాన్న, పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి చేసి తనని మన ఇంటికి తీసుకొచ్చేస్తా. మీకు తోడుగా ఉంటాడు కదా. అవునా?
ఇంకా రాకుండా ఏం చేస్తున్నావురా? అసలు దాన్ని ఎందుకు పంపించావు? అయితే నీకిష్టముండే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? ఇష్టం మారుతూ ఉంటుంది. పైసలు పెరిగే కొద్దీ కట్నం అడగలేదనో నాన్నకు నచ్చాడనో కాదు, మరి చందు, అదంతా గతం. పెళ్లి తర్వాత నువ్వు వాడిని మర్చిపోగలవా? పది నిమిషాల పెళ్లి చూపుల ముందు 10 ఏండ్ల జతైనా గతం అవ్వాల్సిందే. ఆఖరి ముడి వరకు ప్రేమను చూపిస్తా. పెళ్లి తర్వాత ప్రేమని చూపించడం మానేస్తా. ప్రేమించడం కాదు, తన ఇష్టం కోసం మారిన జ్ఞాపకం నేను. కష్టం కూడా ఇష్టంగా మారిపోద్ది. త్యాగం చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరేం చేయమంటావు? చిన్నప్పటి నుంచి నాన్న ఎందుకు ఇలా ఉన్నాడో తెలియదు. బావ ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కాదు. ఏం చేయగలను? ఆడపిల్లని ఎప్పటికైనా గడప దాటాల్సిందే. ఆనందాలను అమ్మి కన్నీళ్లను కొనుక్కోవాల్సిందే. ఇదేంటి ఇంకా ఇలానే కూర్చుంది? ఏంటే నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు? రా త్వరగా. ఇలాగే వచ్చేయమంటావా? అంటావేంటే? ఈ కొద్ది రోజులేగా నీ మీద ప్రేమైనా కోపమైనా ఒకసారి ఇల్లు దాటి మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నీ మీద ప్రేమైనా కోపమైనా ఏదైనా అత్తోరింటి ముందు పరాయిదేగా. అమ్మ సారీ తల్లి, ఏం మాట్లాడుతున్నాడో నాకే తెలియడం లేదు. సరేలే, తొందరగా రెడీ అయ్యిరా. చేతులేంటి అలానే ఉన్నాయి? మెహందీ పెట్టుకోవచ్చుగా. పెళ్ళికి పెట్టుకుంటాలే బావా. అప్పటిదప్పుడుదే, ఇప్పుడుదే. రా. అయ్యో బావ, ఏంటిది? పైన కూర్చో. ఈ కొద్ది రోజులైనా నాకు ఇష్టం ఉన్నట్టు నన్ను ఉండని. ఆ తర్వాత ఎలాగో నీకు పెళ్ళి అయిపోతుంది కదా, మళ్ళీ ఇలా అంటే ఎలా? ఎందుకు బావా ఇలా వెళ్తావు? అడగకుండానే అన్ని ఇస్తావు. ఆనందపడేలోపే దూరంగా వెళ్ళి అందరం తెత్తులో కనిపిస్తావు. నీతో ఎలా ఉండాలో తెలియడం లేదు. ఇలా ఉండని నువ్వు చెప్పడం లేదు. వస్తావు, ఏదేదో చెప్తావు. నేను సమాధానం చెప్పేలోపే మాయమైపోతావు. కష్టంగా ఉంది బావా. నాకు అలవాటు అయిపోయింది లేవే. స్కూల్లో చాక్లెట్ తినేస్తే వద్దనలే, నా హోంవర్క్ ఏమంటే కాదనలే, తిట్టినా పడ్డావు, కొట్టినా ఉన్నావు.
నేనేమన్నా సరే ఆఖరికి వచ్చిన సైకిల్ ఎక్కేదాన్ని. ఇప్పుడు కూడా అలానే వస్తాం అనుకున్నా. ఆ రోజు నా పక్కన ఉన్నది నా చిక్కిరినే, నువ్వే నా పక్కన ఉన్నావు. స్కూల్కి ఒకటే దారి, జీవితానికి ఎన్నో దారులు, ఆ దారిలో ఎన్నో మేళ్ళు, ఎందరో మనుషులు. ఆ మనుషుల్లో ఎంతోమంది మనుషుల మధ్యలో నీ మాటలతో విసిరిపడేసి కోపం ఉండదా? లేదు బావా, ఏ అమ్మాయికైనా పెళ్లి తర్వాతే తన వాడి మీద హక్కు వస్తుంది. నాకు మాత్రం నువ్వు పుట్టగానే హక్కు ఉంది బావా. ప్రతిసారి అదిచ్చా ఇది చేసా అంటావేంటి? నీకు సంబంధించిన ప్రతిదీ నాదే. నేను నీ బాధ్యత అనుకున్నా, భారమవుతానని అనుకోలే బావా. హక్కు అనేది ప్రతిదాని మీద ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు కోపాన్ని కూడా భరించాలి. భరించలేను, భరించను కూడా. నాకు కావాల్సింది అమ్మ, నాన్న, నువ్వు. ఈ ప్రయాణంలో ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళతో నన్ను పోలిస్తావేంటి బావా? నేను పోల్చలేదు, అలా ఉండొద్దని చెప్పాను. బావా, నీకు విషయం చెప్పనా? నీకు నేను తప్ప ఇంకో దారి లేదు. అనవసరంగా ఆలోచించుకో. నెక్స్ట్ మంతే మనం పెళ్లి చేసుకుందాం, ఇది ఫిక్స్. అసలు ఏంటి నీ ఆలోచన? ఏం లేదు, కొట్టో తిట్టో నేను నిన్నే మార్చుకుంటాను. ఏమైంది బాబాయ్? అది పెళ్లి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు చూస్తే ఇంకా బయటికి రాలేదు. కాలొచ్చింది. ఇదే నీ కంగారు, నేను చూసుకుంటా ఉండు. హలో హలో బ్రో, అడ్రస్ సరిగా చెప్పండి బ్రో, తెలియడం లేదు. బ్రో, ఇప్పుడు ఏ ఇదిలో ఉన్నారు బ్రో? ఇక్కడ రాముడి గుడి దగ్గర ఉన్నాం బ్రో. ఓ, రాముడి గుడి దగ్గర ఉన్నారా? గుడి ఉందా? ఉంది. తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పా బ్రో? పక్కనే టీ అంగడి ఉంటుంది, ఉంది. అటుకెళ్ళి ఓ టీ తాగండి. ఇప్పుడే తాగినాం బ్రో, మళ్ళీ ఎందుకు? భలే ఉంటది టీ. అవును బ్రో, భలే ఉంది. 37 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎందుకు బ్రో? మొన్న నేను బాకీ పెట్టినానులే. అదంతా ఓకే కానీ మరి నిశ్చితార్థం? నిశ్చితార్థమా బొక్క, ఎల్లెల్లవాయ్. ఇంతే, సింపుల్. ఏందిరా ఇది? మరి నిశ్చితార్థం? పిచ్చి బాబాయ్, అక్కడ నీ అల్లుడే పెళ్లి కొడుకు అవుతుంటే ఇంకా నిశ్చితార్థం ఏంది? డైరెక్ట్ పెళ్ళే.